హాయ్ ఫ్రెండ్స్, టుడే మన ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్న మూవీ నారా రోహిత్ కంబ్యాక్ ఫిల్మ్ సుందరకాండ 2025 రొమాంటిక్ కామెడీ డ్రామాగా రిలీజ్ అయిన గణేష్ చతుర్థికి థియేటర్లో వైబ్ క్రియేట్ చేసిందా లేదా చూద్దాం ఫ్రెండ్స్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేటైతే మన హీరో సిద్ధార్థ్ నారా రోహిత్ 30sలో ఉన్న అన్మ్యారీడ్ గాయ్ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడానికి 5 క్వాలిటీస్ ఫిక్స్ చేసుకుంటాడు. ఆ క్వాలిటీస్లో గర్ల్స్ దొరికాడా లేదా అనే సర్చింగ్ జర్నీలో చాలా కామెడీ, రొమాన్స్, ఫన్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యి స్టోరీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్సెస్కి వచ్చే నారా రోహిత్ కామెడీ టైమింగ్ ప్లస్ నేచురల్ యాక్టింగ్ విత్ ఏ మెచ్యూరిటీ లైట్ హార్టర్ రోల్లో సూపర్ కంబ్యాక్. శ్రీదేవి, విజయ్ కుమార్ క్లాసిక్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగా సూట్ అయ్యింది. అండ్ సైడ్ క్యారెక్టర్స్ కామెడీ టైమింగ్ కూడా మూవీకి స్ట్రెంత్. ఈ మూవీలో పాజిటివ్ పాయింట్స్ వస్తే రోహిత్ కంబ్యాక్ పర్ఫార్మెన్స్, క్లీన్ కామెడీ ప్లస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మెలోడియస్ మ్యూజిక్ అండ్ ఫెస్టివల్ రిలీజ్ వైబ్. అండ్ ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ వచ్చి ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, కొన్ని ప్లేసెస్లో హెవీ ఎమోషనల్ డెప్త్ లేదు. అండ్ ఓవరాల్ రివ్యూ వచ్చి సుందరకాండ ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో చూడొచ్చు, లైట్ హార్టెడ్గా ఫీల్ అవ్వచ్చు. నారా రోహిత్ ఫ్యాన్స్కి ఈ కంబ్యాక్ డెఫినెట్లీ హ్యాపీగా ఉంటుంది. నేను ఇచ్చే రేటింగ్ 5/3.75. ఫ్రెండ్స్, ఇది మా రివ్యూ ఆఫ్ సుందరకాండ 2025 మూవీ. మీకు నచ్చిందే కామెంట్లో షేర్ చేయండి. వీడియో యూజ్ఫుల్ అనిపించింది అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.